హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఒక హెయిర్ మాస్క్ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ నా జుట్టుకు చాలా రోజుల తర్వాత ఒక హెయిర్ బ్యాగ్ పెట్టుకోబోతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, మన ఛానల్ షార్ట్స్లో దాదాపు ఇప్పటి నుంచి డిఐవైస్, రెమెడీస్, స్కిన్ కేర్ ఇవే వస్తాయి. నేను ఛానల్ స్టార్ట్ చేసింది బ్యూటీ టిప్స్ కోసం. నాకు ఎంతో ఇష్టం. నేను ట్రై చేసి ఎవ్రీథింగ్ మీతో షేర్ చేసిన రోజు నా హెయిర్ నేను చాలా బాగున్నాం, అవునా కదా? సో కొన్ని రోజులతో వ్లాగింగ్కి ఎక్కువ మంది ఇంట్లో చూపించడం వల్ల వ్లాగింగ్కి మారాను. సో ప్రజెంట్ మళ్ళీ మనం యూట్యూబ్ షార్ట్లో రెగ్యులర్గా రెమెడీసు, ప్రోడక్ట్ రివ్యూ, లేకపోతే టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవి రెగ్యులర్గా వస్తాయి. సో దానికోసమే ఫాలో చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ చెప్తున్నాను. సో ఈరోజు ఒక హెయిర్ ప్యాక్ గురించి వీడియో తీశాను. యాక్చువల్లీ నేను 2-3 సార్లు ఇదివరకు పెట్టుకొని ఉన్నాను, రిజల్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు మనం హెయిర్ ప్యాక్ చేయబోతున్నాం, బిర్యానీ కాదు. సో ఉల్లిగడ్డలు అవోటి కూడా అన్నీ ఒకసారి వేసుడద్దు. ఇది అన్ని హెయిర్ ప్రాబ్లమ్కి ద ఓన్లీ సొల్యూషన్ హెయిర్ ప్యాక్. డీటెయిల్డ్ వీడియో యూట్యూబ్ షార్ట్లో పెట్టున్నాను, ఒకసారి చెక్ చేయండి. కొత్త మిక్సీ గిన్నెల గురించి నిన్న వీడియో పెట్టాను కదా, చాలామంది మా వాడికి సెట్ అవుతాయా అన్నారు. సో ఈ మిక్సీ దేనికి సెట్ అవుతుందో తెలుసా? ఈ గిన్నె. సో ఇలా లోపల 4 ఉన్నాయా, కొన్ని మిక్సీకి బాటమ్కి ఈ గిన్నె పెట్టి దగ్గర ఉంది కదా, అక్కడ 5 ఉంటాయి. 5 ఉన్న దానికి ఈ గిన్నె సెట్ అవ్వదు. ఓన్లీ లోపల 4 ఉంటాయి చూడండి, ఇట్లా తిరుగుతుంది చూడండి, అవి 4 ఉంటాయి చూడండి, వాటికి మాత్రం ఈ పనికి వస్తాయి. సో నా మిక్సీ గిన్నెకి బాగానే ఉంది, లైట్గా లూజ్ అనిపించింది నాకు, బట్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. సో నేను ఇంకో 5-6 నెలల తర్వాత ఇవి పాడైతే మిక్సీ చేయకుండా నాకు మాత్రం దీని క్వాలిటీ చాలా బాగా నచ్చింది. స్పాన్సర్ కాదు, కానీ ఎట్లో చేశాను, మీతో షేర్ చేశాను. కావాల్సిన కోలుకుంటే నేను ఇచ్చిన లింక్తో నాకు 10-20 దానికి కమిషన్ వస్తుంది. సో చాలామంది లింక్ అడగండి అంటారు చూడండి. సో వాళ్ళందరికీ ఇదే లాభం. సో మీరు చూడండి దీన్ని డెమో ఎంత బాగా మిక్స్ అయిందో. ఇది మన చెట్టు గోరింటాకు ఫస్ట్ టైం తెంపాం. సో పెట్టిందే నేను గోరింటాకు చెట్టు నా కాళ్ళకు, చేతులకు, నా జుట్టుకి పెట్టడానికి. సో మనం పెట్టిన చెట్టు నుంచి ఇట్లా తీస్తే ఎంత హ్యాపీగా ఉంటుందో. సో చూడండి ఎంత మెత్తగా అయిందో, చూసారా? అండ్ గోరింటాకు కూడా భలే రెడ్ అవుతుంది. సో ఈ హెయిర్ ప్యాక్ ఎంత మంచి స్మెల్ వస్తుందో. అవును, మల్లెపూలు వేసాను, డౌట్ రాలేదా మల్లెపూలు వేసింది ఏంటని? మల్లెపూలు హెయిర్ని స్మూత్ చేస్తుంది, స్కాల్ప్ని కామ్ చేస్తుంది, ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వచ్చేలా వేస్తుంది. అందుకు మల్లెపూలు వేసాను. సీజన్ ఉంది కదా, ఎంచగా మీరు పెట్టేసుకోండి. మన చెట్టు ఈ పువ్వులు రోజు తెంపట్లేదు, ఎప్పటికప్పుడు మర్చిపోతుంది అనమాట. సో అలా ఈరోజు సాయంత్రం వెళ్ళినప్పుడు బోల్డ్ అని మల్లెపూలు ఉన్నాయి. పువ్వులు ఎలాగో ఇప్పుడు పెట్టుకోలేము, మొగ్గలు అంటే దాచిపెడతాం. సో పువ్వులు ఎందుకు హెయిర్ ప్యాక్లో యాడ్ చేయకూడదని యాడ్ చేస్తాను అనమాట. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. తర్వాత ఏముందండి, ఎంచక్క జుట్టు అంతటికి పెట్టేసుకోవాలి. సో నా జుట్టు బోల్డ్ అంత చుక్కు ఉంటుంది. సో మీరు ఇలాంటి హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు జుట్టుకున్న చిక్కాన్ని తీసేయండి. నేను మార్నింగ్ హెడ్ బాత్ చేశాను అనమాట, తల దువ్వలేదు. సో ఇలా ఉంది, ఆల్మోస్ట్ పైన చూసాను, ఆయన లోపల చిక్క అలాగే ఉందన్నమాట. సో నా జుట్టు రాలుతుంది కరెక్టే, బట్ రాలి నా జుట్టు చిన్నగా అవ్వలే. నేను ఏమంటారు, లేయర్ కట్ చేయించుకున్నాను, 6 మంత్స్కి ఒకసారి చేయించుకుంటా ఉన్నాను అనమాట. సో అందుకే నా జుట్టు లెంత్ చిన్నగా ఉంది. సో బేసికలీ ఎంత మంచి స్మెల్లో. సో హెయిర్ ప్యాక్ ఎప్పుడు వేసుకున్నావో దాన్ని ఎండిపోయేదాకా ఉంచుకోకండి, 1-2 గంటలు చాలు. అందులో ఉన్న సారం అంతా జుట్టులోకి ఇంతే సరిపోతుంది. అండ్ ఇలాంటి హెయిర్ ప్యాక్ సమ్మర్లో జుట్టుకు పెట్టుకుంటే పిల్లలతో ఒర్రి బాగా హీట్ అయిన మంతలా కాస్త చల్లబడిద్ది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, నైట్ 1:30 అవుతుంది హైదరాబాద్లో, దడేలని ఆకాశం అంతా ఇట్లా అరుస్తూ ఉంది. సో మీకు కూడా మెరుపులు పడుతున్నాయి, కమెంట్లు చెప్పండి. సో ఈ మల్లె చెట్టు ఈ గోరింటాకు చెట్టు నేనే గుండు చేసా, 50 రూపాయలు పెట్టి నర్సరీలో కొనుక్కొచ్చిన. ఎండాకాలం బాగా పెరిగింది, పూణేకి పోయి వచ్చినా కానీ బాగా పెరిగింది. సో మీరు కూడా ఇలాంటిది ఒకటి పెట్టుకోండి. బయట ఎంత హెన్న పెట్టుకున్నా కూడా అది ప్యూరో కాదో మనకు తెలీదు, అది ఏ బ్రాండ్ అయినా కానివ్వండి. సో ఇలా మనదే అనుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే 100% న్యాచురల్ కాబట్టి. సో ఇవి మొగ్గలు, ఇవి మా ఫ్రెండ్కి పంపించాలి. మొన్న 3 days మొగ్గలు వచ్చేసి ఒక ఆవిడికి పంపించాను, ఇది ఇంకో ఆవిడకి పంపించాలి. అసలు మల్లె పువ్వులు ఎక్కువ పూస్తే ఎవ్వరికి ఇస్తలేను నేను, మన కన్నయ్యకి, మన కృష్ణుడికి మాల వేసి పెడుతున్నాను. సో ఇదే చూడండి, మా ఫ్రెండ్కి ఇచ్చి రమ్మంటే వాడు సైకిల్ మీద వెళ్తుంది, సైకిల్లో గాలి తక్కువ ఉంది, వాడి ఫ్రెండ్ సైకిల్ అన్నమాట ఇది.
ఎండకి చెట్లన్నీ బేజారైపోయినాయి. నేనైతే మంచిగా లేట్గా పడుకుంటున్నా. ఇదే 1:30కి అట్లా పడుకుంటున్నా. పొద్దున్న లేట్ లేస్తున్నా. బయటికి వెళ్తాను లేని తెలుసా అండి, ఏం చేస్తున్నానో తెలీదు. బట్ చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. ఎప్పటి నుంచి అయితే నేను వ్లాగింగ్ స్టార్ట్ చేస్తానో అప్పటి నుంచి సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ మళ్ళీ నా సిగ్నేచర్, నా ఇష్టం, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిందే నా బ్యూటీ టిప్స్ వల్ల. ఎందుకంటే నేను కాలేజెస్లో అంత మెయింటైన్ చేసేదాన్ని. సో దానికోసమే స్టార్ట్ చేశాను. సో అలాంటిది నేను మళ్ళీ మొదలుపెట్టాను కదా, ఎక్కడో లోపల ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది నాకు ఈ మధ్య చాలా ఎక్కువ అయిపోయింది. సో నాకు నచ్చిన పని కోసం నేను ఎంతైనా కష్టపడతానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నిన్న శాలరీ వచ్చిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది కామెంట్ చేశారు. నిజమే కదా, మనం ఒక దానికోసం కష్టపడుతుంటే దాని నుంచి రూపాయి వచ్చినా అది చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. అవునా కదా. సో తర్వాత 2 అవర్సే ఆరబెట్టేసుకున్నాను ఈ మాస్క్ని. సో ఇప్పుడు హెడ్ బాత్ చేయాలి. సో ఈ మాస్క్ పెట్టడం వల్ల జుట్టుకి అన్ని ప్రాబ్లమ్స్కి ఓన్లీ వన్ సొల్యూషన్ ఇది. బట్ ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, మనము ఇది పెట్టుకున్నాక ముందు జుట్టు లోపల అంతా అక్కడక్కడక్కడ ఇరుక్కుపోయి ఉంటుంది. తర్వాత ఇలా ఇలా జుట్టు అంటే కింద అంతా పడిపోతుంది అనమాట. మిగిలిన ఆకులు ఒకటి ఒకటి ఉంటాయి కదా, సో అవి పడిపోతాయి. ఆ తర్వాత అక్కడక్కడ బాడీకి అతుక్కుపోయిన దురదొస్తాయి. సో మళ్ళీ రెండోసారిగా స్నానం చేసేయండి, సెట్ అవుతుంది. కానీ హెయిర్కి మాత్రం ఇది మంచి ఫుడ్ లాంటిది. ఈరోజు నా శాలరీ వచ్చేందుకు నా జుట్టుకు నేనే పాటించే ఫీలింగ్ వచ్చింది. ఎప్పుడైనా మన జుట్టు పెరగట్లేదు, బాగా రాలుతుందని అనుకుంటాం కదా, మంచిగా పడుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, స్వీట్స్ తగ్గించుకోండి, లైఫ్ స్టైల్ని చేంజ్ చేయండి. జుట్టు రాలదు, మీరు స్లిమ్ అవుతారు, డార్క్ సర్కిల్స్ తగ్గుతాయి. సో నేను ఏ టిప్ చెప్పినా మనం బయట నుంచి ఎన్ని పెట్టినా కూడా ఇన్నర్గా మన బాడీ హీల్ అవ్వాలి. అప్పుడే ఎవ్రీథింగ్ సెట్ అవుతుంది. లుక్ ఎట్ దట్ షైన్. బాగుంది కదా. సో ఇక నా జుట్టు చూసారు ఎంత కర్లీగా అనిపిస్తుందా. మా అత్తయ్య నా జుట్టు చూసిన ప్రతిసారి మా అత్తయ్య తిడుతూనే ఉండరు. నా పెళ్ళి వరకు నా జుట్టు చాలా పెద్దగా ఉండేది. అంటే జుట్టు పెద్దగా ఉండడం చిన్నగా ఉండడం అనేది హెయిర్ కేర్ మీద ఎంత ఆధారపడి ఉంటుందో దానికంటే ఎక్కువ మీ జీన్స్ పైన ఆధారం ఉంటుంది. మా నాన్నమ్మకి చాలా పెద్ద జుట్టు ఉండేది. మా నాన్నమ్మ తన 80sలో కూడా తనకి అక్కడక్కడ మాత్రమే తెల్ల జుట్టు ఉండేది. అంత బాగుండేది తన జుట్టు. సో ఆ జుట్టే నాకు వచ్చిందనమాట. సో ఈరోజు మనం అదేంటో చెప్పమా ఇస్తున్నాం. ఏంటి అంటే ఇది ఉప్మా అండి. గరికపాటి గారు అనలేదా, ఉప్మాలో క్యారెట్ వేసి ఈ పప్పు ఆ పప్పు వేసి దాన్ని అదేంటో చెప్పమా అనేలాగా చేస్తారని చెప్పేసి సో మనం ఎలా అదే వేస్తున్నాం. సో నా స్టైల్లో ఉప్మా మన గాలిపిల్లో ఫెయిల్ అయింది కదా. సో ఇప్పుడు చూడండి అదేంటోనండి, ఎప్పుడైనా బిల్డప్ ఇద్దాం అనుకుంటామా, అక్కడనే ఫెయిల్ అయిపోతాం. లైక్ గాలిపిల్లో కూరలు చేసినా సెట్గా భయం ఉంటుంది లోపల. అత్తయ్య రమ్య వాళ్ళు కారం తింటారు, నేను చేసి నచ్చుతా లేదా అని చెప్పేసి ఆ భయం వల్ల దొబ్బేస్తుంది అవుట్పుట్. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు అదేంటో చెప్పమ కోసం కావాల్సినవి ఓ గిన్నె పెట్టుకోరి. చేసే ముందే ఓ గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు పోసి పక్కన వాటర్ని బాయిల్ చేసుకోండి, ఈజీగా అవుతుంది. సో గిన్నెలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, మినపప్పు వేసేయండి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసేయండి. అవి వేగాక లేకపోతే పచ్చిమిర్చి ముందేరి మంచిగా ఫ్రై అవుతాయి. సో నేను 2 ఒకసారి వేసిన. సో వీటిని కలుపుతూ ఉన్నాను. ఈలో పిట్ సైడ్ మనకి వేడి అవుతుంది చూసారా వాటర్. సో తర్వాత దీనిలో యాడ్ చేయండి సాల్ట్, రుచికి సరిపడా. సో కొంతమంది రెసిపీస్ నేను చూస్తూ ఉంటాను, ఏంటో వాళ్ళు సాల్ట్ ఎక్కువ వాడడం అనిపిస్తుంది. మేబీ వాళ్ళ కారంలో ఉప్పు లేకపోవచ్చు. మా కారంలో ఉప్పు ఉండేసరికి మేము కొంచెం సాల్ట్ తక్కువ వాడతాం. బట్ సమ్ రెసిపీస్ చూస్తుంటే నాకు వాళ్ళు సాల్ట్ అడ్డగోలు వేసిరేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మీకు కూడా కమెంట్ చెప్పండి. సో సాల్ట్ వేసి కలిపేసుకోండి. ఓకే, ఇది బాగా ఫ్రై అయిపోవాలి. సో మనం పొడి ఉప్మా చేయట్లేదు, అలా అని చెప్పి లూజ్ ఉప్మా చేయట్లేదు. మీడియం సైజ్ ఉప్మా గడగడలుండి లై ఉంటుంది చూడండి అది నేను తినను, నేను అన్నం తింటాను. సో అన్నంలోకి చికెన్ కర్రీ ఉంది నిన్నటిది, దాన్ని రిపేర్ చేసుకుంటాను. నాలాగా మీరు ఎవరైనా ఉంటే కమెంట్లు చెప్పండి. సో నేను ఫ్రై కర్రీ ఉందనుకో, నాకు తినాలనిపించలే అనుకోండి, అందులో కొన్ని వాటర్ పోసి కొంచెం కారం, ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లయినా వేస్తాను, లేకపోతే కొంచెం మసాలా వేస్తాను. వేసి ఉడికించుకుంటాను వాటర్ పోసి కొంచెం, చాలా బాగుంటుంది. ఆ ఉప్మా రవ్వ వేయంగానే చూడండి ఇల్లింది రవ్వ లడ్డు వచ్చింది. వావ్, ఉప్మాలో నీకు
కాదు, నీ ఉప్మాలో జీడిపప్పు ఉందా, జీడిపప్పు వచ్చేంత ఉప్మా ఇంట్లో ఉందారా అంటాడు కదా హీరో నాని. సో ఆ టైప్లో మాకు రవ్వ లడ్డు వచ్చింది. సో నేను రవ్వ ఎప్పుడు ముందుగా ఫ్రై చేయను అనమాట. ఇలా తాలింపులో వేసి ఒక మంచి 2-3 నిమిషాలు ఫ్రై చేసి ఆ తర్వాత వేడన్నిటిని లేసాం అనుకోండి, ఇన్స్టాంట్గా చాలా తొందరగా ఉప్మా అవుతుంది. అండ్ ఇది రిపేర్ అవుతున్న చికెన్ కర్రీ. ఇది అట్లకి సూపర్ ఉంటుంది, దోశలకి అట్లకి మస్తు ఉంటుంది. కానీ నేను అన్నంలో తింటాను రిపేర్ చేసుకున్నా. కానీ అదేంటోనండి కలుపుకున్నాక నాకు తినబుద్ధి కాలేదు, అట్లే మొత్తం పడేసిన, లైట్గా తిన్నా అనమాట. శేఖర్కి ఏంటంటే ఇవాళ ఉప్మా తినాలనిపిస్తుంది. నాకు కూడా ఎక్కువ శాతం నైట్ అన్నం కంటే నాకు నచ్చిన కూరలు ఉంటే అన్నం తింటా. బట్ నాకు ఏదైనా టిఫిన్స్ తినాలని ఎక్కువ ఉంటుంది. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అట్లా తినేవాళ్ళు అనమాట. సో ఎలా అనిపించింది వీడియో అనేది నాకు కమెంట్లో చెప్పండి. నిన్నటిదాకా పెట్టిన వీడియోస్ మనసు పెట్టి ఒక్కడిగా తీయలేదు, అక్కడక్కడ సగం సగం తీసినే పెట్టాను. సో వీడియో పెట్టిన సాటిస్ఫాక్షన్ కూడా ఈరోజు వస్తుంది. అండ్ నా వాయిస్, ఎస్ ఈ వీకెండ్ వెళ్ళి వాయిస్ చూపించుకోవాలండి. మళ్ళీ సేమ్ మనం సర్జరీ చేసిన వి హీల్ అక్కడికి వెళ్ళి చూపించుకుంటాను, ఫిక్స్ అయిపోయాను. సో ఫస్ట్ పీరియడ్స్ని సెట్ చేసుకోవాలి. ఓకే, పీసీఓడి ఉంది. పీసీఓడిని ఇప్పుడు పీసీఓఎంగా మార్చారంట. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి పీసీఓడి తోటి. పులిపీర్లు అవుతాయి, హెయిర్ ఫాల్ అవుతుంది, మూడ్ స్వింగ్స్ అవుతాయి, బోల్డ్ అన్నీ అవుతాయి. కానీ నేను మధ్యలో వెయిట్ తగ్గినప్పుడు నా పీసీఓడి సెట్ అయింది. బట్ నా దరిద్రానికి నేను దాన్ని మెయింటైన్ చేయలేదు. సో అది మళ్ళీ చుట్టపు సూపుగా ఇంటికి వచ్చింది. ఈసారి వచ్చి ఇక పోతలేదు, దాన్ని పొమ్మని లేక పొగబెడదామన్నా అయితలేదు. పిల్లలు పక్కింట్లో ఆడడానికి వెళ్ళారు, సో వాళ్ళు కూడా వచ్చారు. 8:30 అయింది ఇప్పటికి టైం. మరి తేజు మన పిల్లలు ఇద్దరు, అంటే మీ పిల్లలు, మీ ఓన్ పిల్లలు, సో ఇద్దరు ఉంటారు కదా నా పిల్లలాగే. సో వాళ్ళిద్దరూ మనం ఉన్నప్పుడు కొట్టుకుంటాం. కానీ ఎక్కడికైనా వెళ్తే పెద్దోడు చిన్నోడిని ఎంత బాగా చూసుకుంటాడు, చిన్నోడు పెద్దోడికి అంతే వాల్యూ ఇస్తాడు. సో మీరు కూడా ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? కమెంట్లు చెప్పండి. కోర్స్ నేను అరగంట కంటే ఎక్కువ పిల్లల్ని ఇక్కడికి పంపించను, నాకు టెన్షన్ అవుతుంది, ఎందుకో తెలీదు. సో తర్వాత ఈ జ్యువెలరీ ఆడ ఈడ బాడీకి అతుక్కుపోయినాయి, గులగుల పెట్టేస్తున్నాయి. మా ఋతుగాడు గులగుల అనడు, చెక్కిలిగిలు అవుతుందమ్మా అంటాడు. సో ఈ చికెన్ నీళ్ళు పోసినాక ఉన్నదాన్ని పాటేసిన ఫీలింగ్ ఎక్కువైపోయింది. సో ఇది ఉడకాలండి. అండ్ కడిగిన పచ్చిమిర్చిలు మిగిలినాయి, పక్కన పెట్టేస్తాను. సో ఇప్పుడు జడ్జ్ చేయొద్దు, ఇది ఇలాగే ఉంది. ఇది ఈవినింగ్ 2, అంటే నేను 4కి స్టార్ట్ చేశాను హెయిర్ ప్యాక్ గురించి ప్రిపరేషన్. ఈవినింగ్ 4 to నైట్ 9:30 వరకు జరిగిన వ్లాగ్ అన్నమాట. ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి. ఎగ్జాక్ట్లీ ఇట్లానే కావాల్సింది చెప్పమా. సో ఇందులో కావాల్సింది ఆవకాయ తొక్కు. సో నేను తినట్లేదు కాబట్టి నేను ఆవకాయ పెట్టట్లేదు. శేఖర్కి ఏమో పొరుసు తొక్కు ఇష్టం, సో పొరుసు తొక్కు పెట్టేస్తుంది అనమాట. సో మా ఇల్లు ఇట్లా చూస్తే భలే ఎత్తగా అనిపిస్తుంది కదా. సో చలో వీళ్ళిద్దరు వచ్చిగా ఏసులు చిల్డ్ అవుతుర్రు. తేజు వాడు తాకించుకున్నాడు. ఇదొక్కటే భయం, వీళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపించాలంటే. తేజు వాడు మోకాలు చిప్ప పగలు కొట్టుకున్నాడు. సో మనకంటే మన పిల్లలకి తాకే దెబ్బలు నాకి బరాబర్, అంటే అసలు తాకలేవన్నట్టుగా ఉంటాయి. మనకైతే మోకాలు చిప్ప పలిగి అందులోకి ఇంకా దుమ్ము పోయి రౌతులు ఇరికి ఓ రేంజ్లో తాకేది. సో నేనైతే బాగా ఆడేదాన్ని. సో చెప్తున్నాడు ఇట్లా అయిందమ్మా అట్లా అయిందమ్మా అని. సో ఇక్కడ ఏంటంటే మనకి నార్మల్ చల్లగా ఉన్నా కూడా ఈ ఏసీ అలవాటు అయ్యాక ఏమవుతుందంటే ఈ ఏసీ రూమ్లోకి వెళ్ళి బయటికి పోతే ఉడుకోపోస్తుంది. కానీ ఏసీ ఆన్ చేయకుండా బయట ఉంటే బాగానే ఉంటుంది. సో మా వాడు ఏదేదో ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. ఈ పరుపు యాక్చువల్లీ ఓల్డ్ పరుపు తీసి ఇది వెయ్యాలండి, కానీ అవ్వట్లేదు. ఓల్డ్ పరుపు మస్తు బరువు ఉంటుంది, తీయడం కష్టం. కానీ నా పిల్లలు అది ఎందుకు ఉందన్నట్టు దాన్ని ఖరాబ్ చేస్తా అని చూస్తారు. సో ఇది నా జుట్టు చాలా వాల్యూమ్ కనిపిస్తుంది కదా, ఉంటుంది కూడా. చాలా రోజులతో నా జుట్టు నేను కెమెరాలో చూసుకోవడం. సో తర్వాత ఏంటంటే ఇది చూడండి, నా కాళ్ళు వస్తే మా ఇంట్లో ఉన్న 3 పిల్లలు మా శేఖర్తో పాటు నొక్కడానికి రెడీగా ఉంటారు. నాకు చేతగా లేకుండా పడుకున్నా ఎవ్వరు లేపరు. సో ఎంత అదృష్టం ఉంటే ఇలాంటి లైఫ్, ఇలాంటి పిల్లలు, ఇలాంటి హస్బెండ్ దొరుకుతారో కదా. సో నాకే అప్పుడు చాలా లక్కీ అనిపిస్తుంది. ఊరికే అనుకోద్దు, మన దిష్టి మనకు తగులుతుంది. ఈ పరుపు నాశనం చేయడానికి నా పిల్లలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తారు.
దాన్ని ఇప్పుడు బెడ్ మీద డబ్బులు వేస్తే పడుకుని ఇబ్బంది అవుతుంది. సో వీకెండ్ వస్తే కానీ దాన్ని సెట్ చేయడం. సో శేఖర్ కొప్పడతానే ఉంటుండు. నేనేమో ఏమనట్లేదు, వాళ్ళ ఆట కంటే ఎక్కువనా అనిపిస్తుంది నాకు. కానీ పాడవుతుంది కదా, తేజ్ గారు ఏదో చెప్తుండు. సో అంతే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. రేపు మళ్ళీ కలుస్తాను. బాయ్.